ఇది రాపూర్ దాటిన తర్వాత ఘాట్ రోడ్ సెక్షన్ అండి. ఇది చూస్తుంటే చిన్న భయం కాదు, అది ఎలా ఉంది ఘాట్ రోడ్ సెక్షను. మనకి ఆటో తోడు ఇన్ని సంవత్సరాలకి ఈ రోడ్లో రావడం ఇది ఫస్ట్ అండి. ఎందుకంటే తిరుపతి కొండ మీదకి ఎలాగెళ్తారో తెలియదు, కానీ అంత భయంకరంగా ఉంది. ఇదంతా చూపిస్తాను మాత్రం చూడండి. దొల్లిస్తే తుర్ర వెళ్ళిపోద్ది డౌన్ అనమాట. ఇది నాయన ఇది ఎంత భయంకరంగా ఉందంటే ఓరే నాయను ఎటు చూసినా చూపిస్తుంటే భయం వేస్తుంది నాకు. ఆటోలో నుంచి వేయలేదు, కానీ దిగితే ఎక్కడెక్కడ ఒరిగిపోతుంది. అయ్యా ఇలాంటి ప్లేసులు చూపించడానికి కూడా అదృష్టం ఉండాలి. చూపిస్తా చూడండి. అది మేము అక్కడ కింద నుంచి వచ్చామన్నమాట. అలాగా ఇలా కిందకి వెళ్ళిపోవాలి. ఇది ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఓరే నాయన ఎన్ని మలుపులు తిరగాలంటే అన్ని మలుపులు తిరగాలి. అది మేము వచ్చింది ఒక ఏరియా. అయ్యా ఇది ఎక్కడికి వెళ్తున్నాము? 30 కిలోమీటర్ కొండ ఎక్కాలి. 30 కిలోమీటర్ తిరిగి అవన్నీ ఎలా ఉందో, ఎంత భయంకరం అంటే ఇంకెళ్తే అది పరిస్థితి కిందకి. నేను వెళ్ళిపోతాను కిందకి. ఇలాంటి ఏరియా అనమాట. చూసారా ఎలా చూపిస్తున్నా? అది ఒక్క దెబ్బ జొర్రని వెళ్ళిపోద్ది. ఎక్కడెక్కడ చెట్లు ఉంటాయి ఇవన్నీ ఒక విచిత్రమైనగా. ఇది చూపించడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి ఏదేమైనా సరే. అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇదంతా ఎత్తు, ఇది చూశారు కదా, ఇదంతా డౌను కిందకి వెళ్తే. అయ్యా ఇది చెబుతుంటేనే కళ్ళు గిర్రని తిరుగుతున్నాయి నాయన నాకు. ఇదనమాట. ఇక్కడ కానీ మనం ఒక బ్రేక్ కొట్టుతున్నాం, ఒక జర్రని వెళ్ళిపోద్ది. ఇది కూడా చూపిస్తున్నాను. అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి. అబ్బో తీస్తున్న వీడియోలో ఈ ఒక్క లొకేషను అసలు చూస్తే కళ్ళు గిరగిర తిరిగిపోతున్నాయి నాకు. కానీ ఈ లొకేషన్ చూపించడం కూడా మామూలు విషయం కాదు అస్సలు. అబ్బా ఇప్పుడు దాకా మనం తిరిగిన ఏరియాలో ఇలాంటి లొకేషన్ అనేది చూడలేదబ్బా నేను. అది చూస్తే ఇక్కడ ఏముంటాయి, జంతువులు ఉంటాయి, పులులు ఉంటాయి, పాములు ఉంటాయి. అస్సలు మామూలు విషయం కాదు. 30 కిలోమీటర్లు ఆ హైట్కి వెళ్ళాలి. ఇది మామూలు విషయం కాదు. 30 కిలోమీటర్ కూడా ఘాట్ రోడ్ ఇది. ఇది మాత్రం నిజంగా యాక్సిడెంట్ నేను మళ్ళీ చూపించడానికి చాలా భయం నాకు. ఎత్తుల్లో రావాలని చాలా భయం. కానీ దేవుని కృప ఏంటంటే ఇది మీకు చూపిస్తానంటే ఇక్కడ కోతులు చాలా విచిత్రమైన జంతువులు ఉన్నాయి. ఇది చూడండి, ఇది చూపిస్తాను. అది మామూలు విషయం కాదు. లొకేషన్ ఏంటంటే అసలు భయంకరంగా, అసలు ఎలాంటి లొకేషన్ అబ్బాబ్బాబ్బా చూస్తే కళ్ళు చెమ్మగిలిపోతాయి అనమాట. ఎలాంటి లొకేషన్ మళ్ళీ మళ్ళీ జీవితంలో ఎలాంటి లొకేషన్ చూపించాలని నేను ఏదైనా ఒళ్ళు తిరుగుతుంది, భయం వేస్తుంది. కాకపోతే మన వీడియో చూపించాలి కాబట్టి కొంచెం చూపిస్తున్నాను. ఏదేమైనా సరే నాయనా బాబోయ్, ఆకుల మీదనే భయం వేస్తుంది. ఇటుపక్క పులు వస్తుందో, ఇటుపక్క జింక వస్తుందో, ఇటుపక్క ఏదో వస్తుందో తెలియదు. మనం అయితే ఇంక భయం ఎక్కువసేపు ఉండలేను. నా ఒళ్ళు ఎదురుపడుతుంది, నేనైతే ఎక్కేస్తున్నా. నా వల్ల కాదు, నేను బయట కూడా వెళ్ళకపోతే భయం వేస్తుంది. ఎలాంటి సాహసాలు నా జీవితం ఇంక చేయను నేను. అయ్యా నాయనా చూస్తున్నారా ఎలా ఉందో, భయంకరంగా ఉంది. భయం వేస్తుంది నాకు. ఎందుకంటే కింద దిది గడగడ డౌన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి సాహసాలు నేను మళ్ళీ మళ్ళీ చేయాలనుకోవట్లేదు. నాయన ఇంకొకసారి బుద్ధి ఉంటే నేను ఇలాంటి ఏరియాకి రాను. నేను మనం రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే చెప్పాం కదా, ఎవరికైనా హెల్ప్ కావాలితే ఒక 100-150 కిలోమీటర్ల లోపుకి వచ్చి మేము హెల్ప్ చేస్తామని. బహుశా అలాంటి ఏరియాకి వస్తున్నాను నేను. అది చెప్పలేనికి భయం వేస్తుంది, నా వల్ల కాదు. ఒకవేళ మన వీడియోలు చూస్తున్నవారు ఏంటంటే ఇలాంటి ఏరియాకి మనల్ని పిలవద్దు, చేయలు కూడా వణుకొచ్చేస్తుంది నాకు. ఎటు పక్కన ఏమొస్తుందో కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి. ఏమో భయం వేస్తుంది. ఈ లొకేషన్ చూపించాలంటే మాత్రం నిజంగా పెట్టి పుట్టి ఉండాలి. అసలు సూపర్. ఇప్పుడు దాకా మనం పెట్టిన వీడియోల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మన సోషల్ సర్వీస్లో ఇలాంటి కొండల ఏరియాకి, డౌన్ ఏరియాకి మాత్రం నన్ను పిలవద్దు. ఏదేమైనా సరే దేవుడు కృప అద్భుతం అనమాట, అమోహం. చాలామంది బళ్ళు పోయి వస్తున్నాయి. ఇలాంటి సన్నివేశాలు వస్తాయని మనకు అసలు తెలీదు. ఏదేమైనా సరే అద్భుతమైన వీడియో ఇది. ఇలాంటి వీడియో మళ్ళీ మళ్ళీ పెట్టాలన్నా చాలా కష్టంగానే కూడుతుంది. అసలు చూపించే లొకేషన్ అంటే అసలు ఎంత గొప్ప విషయం అంటే కొన్ని వేల అడుగులు ఉన్నాయి కింద. చూపించండి, భయం వేస్తుంది. కొన్ని వేల సంఖ్యలో అడుగులు ఉన్నాయి కిందకి, చెప్పలేము. వీడియో మాత్రం సూపరు. భయం వేస్తుంది. సగం దూరం వచ్చాను, ఇంకా సగం దూరం వెళ్ళాలి. ఇక నా వల్ల కావట్లేదు ఎక్కడానికి. ఎందుకంటే మనం బలహీనం అనమాట. అంటే భయం, ఎలా తీసుకెళ్ళాలో తెలియదు. అందుకని కొంచెం భయపడితే పెడతాను. ఏదేమైనా ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అంటే అదే చెప్తున్నాను, చాలా వరకు చూపించాలనుకున్నాం. కాకపోతే ఏంటంటే 30 కిలోమీటర్లు కొండ మీద కంటే అది మామూలు విషయం కాదు. అసలు 30 కిలోమీటర్ల ఎలా సాధ్యం అది? ఏదేమైనా సరే
మనం ఎన్ని చూపిస్తాం అనుకున్నాం, కానీ ఇక ఏం చేయకుండా ఒకవేళ పైకి వెళ్తాను, ఇంకా ఉంది, ఇంకొక 13 కిలోమీటర్ పైకి వెళ్ళాలి. అది ఎటు తీసుకెళ్తుంది తెలియదు దారి. మనం చేస్తున్న సోషల్ సర్వీస్ వీడియో ద్వారా కొంతమందికి హెల్ప్ చేయాలనుకుని వచ్చాం. ఒక కుటుంబాన్ని హెల్ప్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలాంటి ప్రాంతంలో కొండల దాటి కూడా మనం సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్తున్నామంటే చాలా గొప్ప విషయం ఇది. ఏది ఏమైనా సరే దేవుడి నామానికి మహిమ కలగాలి. ఎక్కడున్నా సరే మన వీడియో చూస్తున్న వారికి ఏంటంటే కొండలైనా లోయలైనా ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళైనా సరే మనం సోషల్ సర్వీస్ చేయాలి. కనుక మనం ఈరోజు దేవుడి కృప మనం వెళ్తున్న వ్యక్తి అక్కడ ఉండాలి, వాళ్ళకి మనం సహాయం చేయాలి. సహాయం చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ ఒక్క ఇదైతే చూపిస్తాను. ఇప్పటికే బాబు 30 కిలోమీటర్ల దారి అంటే మామూలు విషయం కాదు, ఇంకా పైకి వెళ్ళాలి. ఏదేమైనా వీడియో చూడటానికి ట్రై చేయండి, ఇంకా చూపిస్తా. ఒకవేళ వీలైతే మంచి ఉంటే చూపిస్తా. ఓ అయ్యో, ఓరు నాయనో, ఓరు సామే, ఏంది నాయన ఈ పరిస్థితు తండ్రు, ఓరు బాబు ఏంది నాయన ఈ ఘాట్ రోడ్ ఏంది, ఈ అవ్వారం ఏంది అయ్యా, మా వల్ల కాదు నాయన, ఏంది ఈ పరిస్థితి. చూశారు కదా, ఎటు చూసినా నాయన డౌన్లు, అమ్మో నాయను. వచ్చిన కొండలు ఏంటంటే సగం ఎత్తుడు సగం డౌను, చూశారు కదా. సగం డౌన్ సగం డౌన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బండి స్టార్ట్ చేయలేదు, బండి స్టార్ట్ చేయకుండా దొల్లుళ్ళు వెళ్ళిపోతున్నాం. ఇది గొప్ప విషయం ఏంటంటే సగం దూరం 15 కిలోమీటర్లు ఏమో ఎత్తుడు, 15 కిలోమీటర్లు డౌను. ఈ డౌన్లో ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయలేదు, బండి స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఇది ఎంతో గొప్ప విషయం అంటే ఇది పరిస్థితి. ఎవడో బండి స్టార్టింగ్లో పెట్టాలి, కానీ మనం స్టార్టింగ్లో పెట్టలేదు, మనం స్టార్టింగ్లో పెట్టకుండా వెళ్ళిపోతాం దొరుకుంటే. ఓహోహో, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక నుంచి ఎక్కలేక ఎక్కొచ్చాం, ఇప్పుడు దిగలాగా దిగిపోతారు కాళ్ళు నడక కింద. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయలేదు, బండి స్టార్ట్ చేయకపోయినా అది దానంగా నది వెళ్ళిపోతుంది వదులుకుంటాం. ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే ఓకే వాళ్ళు స్టార్ట్ చేసి వెళ్తున్నారు. మనం అయితే ఏదేమైనా సరే మన వీడియో చూపించడానికి చాలా అద్భుతం, అమోహం. వాస్తవంగా అయితే చాలామంది గడిచున్న కుర్రోళ్ళు ఉంటారు. మనం ఏంటంటే మనకే అమ్మో అయ్యో బండి ఊగుతుంది నాయను, జంపింగ్ 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 చేస్తుంది అయ్యో డల్లుడు. చాలామంది భక్తులు నడిచి వస్తున్నారు, కాళ్ళు నడకనే వస్తున్నారు. ఓకే, ఆహా వీడియో అట్టుండే మనకు తెలియదు కానీ అబ్బో ఓరే నాయన ఎంత లోడ్లో వస్తున్నాడు ఆటో అయినా. మనకేమో గడిసి లేవు, మనకి గడిసి లేదు, ఇవన్నీ చూపెట్టాక ఏదైనా. ఓకే ఓకే, చూసారా టర్నింగ్ ఎలా ఉందా. ఏదైనా చూడాలంటే వింతైన ప్రదేశం ఇది. అబ్బో ఈ టర్నింగ్ చూడండి, అయ్యో ఘాట్ రోడ్లు అంటే మనకు తెలియదు కానీ అయ్యయ్యో ఏసయ్యా ఓ నాయను. ఘాట్ రోడ్లు అంటే చూడటం తప్ప మనం ఎప్పుడు రాలేదమ్మా, ఎండవే తప్పు. అయ్యమ్మో ఓ రాయరు అయ్యయ్యో. మనమే వెళ్తాం ఇప్పుడు నెక్స్ట్. సూపర్ కదా. అనగా ఎక్కడి నుంచి వస్తారు మీరా? ఎన్ని కిలోమీటర్లా? ఓయమ్మో అంతే అంతే. సరే మనం ఇక్కడ ఈ డౌన్లో చాలామంది పాపం భోజనాలు చేస్తున్నారు, చాలామంది భక్తులు ఉన్నారు. ఓకే మనం దళిలో వచ్చాము, మన నాన్నకి మజ్జిగ ఇస్తున్నాడు మనకి.
మజ్జి శైలేంద్ర చూసారా, ఇది ఎంత లోతు, ఎంత పొడవు, ఎంత ఎలాపుడంటే ఓయమ్మో, ఫోన్ కింద పడినా కిందకి వెళ్ళి తెచ్చుకోలేం, అది పరిస్థితి. ఫోన్ ఒకవేళ కింద పారేస్తే పడిపోతే అమ్మ అబ్బా దిక్కు ఎవరూ లేరు నాయనా, ఏమి లేదు తండ్రి. ఇది ఘాట్ రోడ్లు అంటే డ్రైవర్లుగా మనకు ఇది, కానీ మనకు కాదయ్యో, ఎక్కేళ్ళాలంటే మన వల్ల కాదని. చూశారు కదా మన పరిస్థితి ఉందో. ఇదయ్యా మన ఆటోకి స్థితి. వెళ్ళాలి పైకి, ఎక్కడికి వెళ్తానో మనకే తెలియట్లే అయ్యా. చూశారు కదా, ఏదైనా అద్భుతం అమోహం, ఏదైనా బైకుల్లో రావాలి. చూడు బైకులో ఎట్ట పాస్ వస్తాడు, బైక్ అయితే ఓకే, కానీ అయ్యా మనం ఆటోల మీద రాకూడదు. సరే ఏదేమైనా తప్పదు మనకి, ఇవన్నీ చూపించడానికి గొప్ప అదృష్టం ఉండాలని నేను ఫీల్ అవుతున్నాను, భావిస్తున్నాను. ఎందరికో నేను దెన్నుతా అయితే సూపర్ అనమాట. అంటే ఘాట్ రోడ్లు అంటే నాకు తెలియదు అసలు, వాస్తవంగా తంగు చూస్తేనే భయం వేసేస్తుంది నాకు. అలాంటిది మనం చూపించగలుగుతున్నాం. ఓకే, ఏదేమైనా సరే మన ఆటో కొండల్లో కూడా వెళ్తుంది. ఏదైనా సరే ఒక లైక్ చేసుకుని షేర్ చేసుకోండి. కొండలు దాటాం, కింద లోయలు దాటాం. ఇప్పుడు ఏంటంటే అడ్రస్ ఎక్కడరా అని తెలుగు ఎత్తుక్కుంటూ వస్తే రైల్వే కోడూరు అంట. అయ్యా మనం ఎప్పుడు కదిలేమంటే పొద్దున్నే మధ్యాహ్నం 10:30, 11 గంటలకే బయలుదేరినట్టున్నాం. అయితే ఇప్పుడు ఇంకా 30 కిలోమీటర్లు ఉంది, సాయంత్రం 5 అయిపోతుంది. మరి మనం ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. మొత్తం మీద మనం వెళ్ళాల్సిన ఏరియా పేరు రైల్వే కోడూరు అంట. మనం మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం. ఏదేమైనా చక్కటి పొలాలు, ఇప్పుడు దాకా కొండలో ఇవి చూపించాను, ఇప్పుడు చక్కటి ఈ వాతావరణం చూపిస్తున్నాను పల్లి ఒక మధ్యలో. ఎందుకంటే మరి పొద్దుపోతే వీడియో పెట్టడానికి బాగుంటుందని చెప్పి వీడియో చూపించడానికి వచ్చాను. ఏది ఏమైనా సరే అద్భుతమైన ఒక వాతావరణ క్లైమేటు. మనం పోవాల్సిన రైల్వే కోడూరు ఇంకా 30 కిలోమీటర్లు. ఎన్ని గంటలు బయలుదేరాలో దాదాపు ఇప్పుడు 140 కిలోమీటర్ల దాకా మొత్తం ప్రయాణం ఉంటుంది అనుకుంటా. ఏదేమైనా సరే ఈ ప్రాంతాన్ని చూపించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికి వెళ్తాం చూద్దాం, ఇంటికి ట్రై చేద్దాం. ఇప్పుడు మొత్తం మీద మనం తీసుకొచ్చిన ఏరియాకి ఇంటికి అయితే వచ్చేసాం. ఇది మనం ఒక రైల్వే కోడూరులో ఇది ఒక మన రూట్ అనమాట. ఇది ఈ ఇంటి కోసం వచ్చేసాం. ఎత్తుక్కుంటే మొత్తం మీద 140 కిలోమీటర్లు రైల్వే కోడూరుకి అక్కడికి వచ్చేసాం. ఇది మన ఏరియా.